ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. టీడీపీ యువ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త కృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం నాతవరంలో ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకట కృష్ణారావు జన్మదిన వేడుకలు కళ్యాణ మండపంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి కృష్ణారావు అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగానూ వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. వెలగా వెంకట కృష్ణారావుకు శుభాకాంక్షలు తెలియజేసి పేదలకు సేవ చేయడం, ఆర్థికంగా, విద్య, వైద్యం ద్వారా సేవలందించడం ద్వారా నాయకులుగా గుర్తింపు పొందుతామని అన్నారు. వెలగా వెంకట కృష్ణారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు 300 మంది పేదలకు దుప్పట్లు, 300 మంది విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, స్కేళ్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చింతకాయల విజయ్ మాట్లాడుతూ సేవ చేయాలని ఉంటుంది కానీ అది కొందరికే సాధ్యమవుతుందని, అలాంటి వారిలో ఈయన ఒక్కడని, ప్రతి ఒక్కరూ సేవాభావం అలవర్చుకోవాలని, సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలని, సేవ చేయడం ద్వారా ప్రతి వ్యక్తి గుర్తింపబడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ వార్డు కౌన్సిలర్ చింతకాయల రాజేష్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన సూర్యచంద్ర, మాజీ ఎంపీపీ నందిపల్లి రమణ, తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరకా సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు పారుపల్లి కొండబాబు, మాణిక్యం, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డే రోజు ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు పెడతారు. ఇవాళ పూర్ణ స్వరాజ్యం వచ్చిన రోజు కాబట్టి కాన్స్టిట్యూషన్ కూడా అడాప్ట్ చేసుకొని అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని నడిపించడానికి ఉద్దేశంతో ఆ రోజు 1950లోని ఈరోజు జనవరి 26న మన కాన్స్టిట్యూషన్ని, మన ప్రియాంబుల్ని అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళారు. అలాంటి పుణ్యమైన రోజు ఈరోజు, అంత మంచి రోజు ఈరోజు, దేశాన్ని ముందుకు నడిపించే విధంగా ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసిన రోజు కాబట్టి ఈ మంచి రోజు ఆ సేవ చేయాలని ఉద్దేశంతో ఈరోజు వెలగ వెంకటకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. మొన్నే వ్యాపారం చేయొచ్చు, ఆ వ్యాపారంలో కూడా కొంత భాగం మనం సొసైటీకి కూడా ఖర్చు పెట్టాలి, ఎన్జిఓస్ ద్వారా కొంతమందికి సేవ చేస్తే బాగుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ అందరూ పిలుపునిస్తున్నారు. దాంట్లో భాగంగా మొన్న ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది అమెరికా నుంచి కానీ, స్విట్జర్లాండ్ నుంచి కానీ కొంత దేవస్థ చేయనప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే మాట చెప్పారు. ఎంతో మంది చెప్తున్నారు కానీ ఇంప్రూవ్మెంట్ చేయలేదు, కొంతమంది చేయలేదు. కానీ వ్యాపారం చేస్తూ సేవా దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి రోజు, జనవరి 26 రోజు, రిపబ్లిక్ డే రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు ఆయన అభినందిస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామాల్లోని ఎవరైనా ఎకనామికల్గా అంటే కొంతమంది సంపాదించిన వాళ్ళు ఉంటారు, కొంతమంది పేదరికంతో ఉంటారు, దానికి గవర్నమెంట్ స్కీమ్స్ చాలా మందికి ఉపయోగపడతాయి. అలాగే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తే కొంతమంది మెరుగైన వాళ్ళకి సపోర్ట్ కూడా జరుగుతుందనే ఉద్దేశం నాకు ఉంది. దాంతోపాటు మేము కూడా అన్నపూర్ణ అక్షయ పాత్ర అని చెప్పి నర్సీపట్నంలో ఏర్పాటు చేసి సోమవారం, మంగళవారం సుమారుగా 350 మందికి మేము అన్నదానం చేస్తూ ఉంటాం. అది 2016లో నాకు
దగ్గర నుంచి మిగతా నా కూతురు పుట్టిన దగ్గర నుంచి కూడా ఆ అమ్మాయి పుట్టినప్పుడే నేను అనుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా సోమవారం మంగళవారం తప్పకుండా మేము ఒక దగ్గర మరణం గుడి ఉంటుంది దగ్గర మాకు ఆ గుడి దగ్గర ఒక అన్నదాన కార్యక్రమం సోమవారం రోజు పెడతాం. మంగళవారం రోజేమో ఆంజనేయ స్వామి గుడి కళాస్ కాలనీ అని ఉంటుంది బీజీ కాలనీలోని అక్కడ అన్నదాన కార్యక్రమం పెడతాం. దాని తర్వాత ఎలక్షన్ ముందు మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్ తీసేస్తే 5 రూపాయలకి పేదవాళ్ళు అన్నం తినాలని ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ పెడితే అది తీసేస్తే ఒక సంవత్సరం 365 రోజులు మా డబ్బులే పెట్టుకొని నిరంతరం నిత్యాన్నదానం రోజు కూడా చేయడం జరిగింది. అది 365 రోజులు కూడా మా అమ్మగారు పద్మావతి గారు మనం ఏదైతే భోజనం తింటామో అదే క్వాలిటీ తోటి అన్నదానం చేయాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అన్నింటికంటే ఉన్నతమైన దానం అన్నదానం అంటారు. దాంట్లో నాకు చాలా సంతృప్తి ఉంటుందని ఉద్దేశంతో నేను అరుణాచలం వెళ్ళినప్పుడు అరుణాచలం దగ్గర రమణమాలు ఆశ్రమం ఉంటుంది. అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని చూసి ఎందుకు నరసింహంలో మనం పెట్టామని అందులో నేను అనుకునేవాడిని ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ కూడా నోట్బుక్స్ ఇవ్వాలని చెప్పి అనుకుని నేను మరిపాలెంలో స్కూల్ కూడా నేను 2-3 ఏళ్ళు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మన గవర్నమెంట్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఆల్టర్నేటివ్ ఉన్నాయి. అందుకే నాకు కూడా రేపు రానున్న రోజుల్లోని నర్సీపట్నంలో కూడా నిరుద్యోగులు కానీ ఏమైనా కూడా ఇలాంటి వ్యాపారస్తులు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అలాగే దాంతో పాటు చదువుకోవాలని ఎవరైనా వచ్చి మంచి గ్రేడ్స్తో ఉన్నారంటే వాళ్ళకి కూడా స్కాలర్షిప్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన మొన్నే మేము అనుకుంటాం. దాన్ని కూడా రానున్న రోజుల్లోని ఎంతోమంది ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళు లేకపోతే సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎస్ఐలకి కానిస్టేబుల్స్కి ఎగ్జామ్స్ రావాలని అన్న వాళ్ళు అలాగే ఇక్కడ మనం వెలమ భవన్ అని చెప్పేసి ఇక్కడ శారదానగర్లో ఉంటారు మ్యాథ్స్ గా టీచ్ చేస్తుంటారు ఎంతోమంది కోర్సెస్ ఆయన్ని కూడా పిలిచి ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో మంది ఉద్యోగాల కోసం పాపం రైల్వే ఉద్యోగాలు అని చెప్పి ఈ ఉద్యోగాలు అనేటువంటి ఎంతో మంది కుర్రోళ్ళు రాస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఏదైనా లైబ్రరీ కట్టాలన్నా లేకపోతే వాళ్ళకి ఏమైనా బుక్స్ మెటీరియల్ ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయాలని 1-2 నెలలని అనుకుంటున్నాం. దానికి ఇలాంటి వ్యాపారస్తులందరూ కూడా ముందుకు వచ్చి అలాంటి ఎడ్యుకేషన్ గా మనందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే అందరూ దండం పెట్టుకుంటాం మా ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి అని చాలా మంది దండం పెట్టుకుంటారు. కానీ సంస్కృతిగా ఉంటే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి ఉంటాయి. కాబట్టి ముందు చదువు అనేది పిల్లలకి ఇచ్చి మనం కానీ ఎంతో కష్టపడి ఉన్న డబ్బులు కూడా సగం డబ్బులైనా ఎంత డబ్బులైనా కానీ ఏవో స్కూల్లో ఏదో చేసి ఒక కుర్రాన్ని చదివిస్తే రేపు ఉదయం ఆ అబ్బాయి మళ్ళీ సంపాదించడం మొదలు పెడతాడు, కుటుంబాన్ని కాపాడతాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అందుకని ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో మనం కొంచెం డొనేట్ చేయాలని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నాం. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా చెప్తానుకుంటూ అలాగే నర్సీపట్నం టౌన్లో కొంతమంది చదువుకోవడానికి కొంచెం డబ్బులు తక్కువ ఉంటాయి. వాళ్ళకి కూడా నేను కొంతమంది సహకరిస్తే వాళ్ళు ఈరోజు ఇన్ఫోసిస్లోని ఒకడు డెలాయిట్లో ఒకడు అలాంటి పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. అలా మున్సిపాలిటీలో పనిచేస్తారు. వాళ్ళ అబ్బాయి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళడానికి కొంచెం డబ్బులు లేకపోతే సపోర్ట్ చేయమని అడిగితే నేను అబ్బాయి రిపోర్ట్ కార్డు తెమ్మన్నా. ఆ రిపోర్ట్ కార్డు తెమ్మంటే అబ్బాయికి 96% 96% ఉన్నప్పుడు తప్పు లేదు, ఎంతైనా డబ్బులు ఇవ్వచ్చు. అలాంటి వ్యక్తిని మనం చదివించకపోతే మన గ్రామాల్లోని మన ప్రాంతం నష్టపోతుందని చెప్పి చదివిస్తే ఈరోజు అబ్బాయి
జన్మదిన సందర్భంగా ఈ రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్న వేడుకలు వెంకటకృష్ణారావు గారి అభిమానులు